తండ్రి తప్పు చేశాడు, కొడుకు పట్టించాడు. ఈ ఘటన ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లాలో ఓ ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యపరిచేటువంటి సంఘటన వెలుగు చూసింది. ఇప్పుడు ఆ కథనానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. పోలీసుల నిబంధనల ప్రకారం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ఉంటే తండ్రి భయపడి బైక్ దాచిపెట్టాడు. కానీ ఆ 6 ఏళ్ల చిన్నారి చేసిన పనికి పోలీసులు మాత్రమే కాదు, స్థానికులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలేం జరిగింది ఒకసారి ఆ డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో పోలీసులు సాధారణ తనిఖీలో భాగంగా విస్తృతంగా కార్డన్ సెర్చ్ చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇల్లు, వాహనాలను సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు. అయితే తనిఖీలు జరుగుతున్న సమయంలో సురేష్ అనే వ్యక్తి తన బైక్కు సరైన పత్రాలు లేకపోవడంతోనో లేదా పోలీసులను చూసి భయంతోనో తెలియదు కానీ తన బైక్ని ఇంటికి దూరంగా మరో వీధిలోకి తీసుకెళ్లి రహస్యంగా దాచిపెట్టాడు. అక్కడే ఆ బుడ్డోడు దీనికి సంబంధించి తన తండ్రి చేసిన పనిని పోలీసులకు చెప్పాడు. సరే ఆ డీటెయిల్స్ చూద్దాం. ఏంది తమ్ముడు ఏం తిన్నా అవునా అందుకని ఇష్టం నువ్వు బండి ఎందుకు బండి పట్టుకున్నారే? ఎక్కడి నుంచి పిలుచుకొని వాళ్ళనా? రోడ్లో నుంచా? మీ నాన్న బండి అడిగి తీసుకెళ్తుండా? బండ్లు పోలీసు ఇచ్చేసిందా? పేపర్లు చూపిలా మీ నాన్న? పోలీసు ఏంది తమ్ముడు ఏం తిన్నా అవునా అందుకని ఇష్టం నువ్వు బండి ఎందుకు బండి పట్టుకున్నారే? ఎక్కడి నుంచి పిలుచుకొని వాళ్ళనా? రోడ్లో నుంచా? మీ నాన్న బండి అడిగి తీసుకెళ్తుండా? బండ్లు పోలీసు ఇచ్చేసిందా? పేపర్లు చూపిలా మీ నాన్న? ఎస్, తండ్రి బైక్ దాచిపెట్టడం మొత్తాన్ని 6 ఏళ్ల చిన్నారి మహేంద్ర గమనించాడు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా తనిఖీలు చేస్తున్నటువంటి పోలీసుల వద్దకు వెళ్ళాడు. మా నాన్న మిమ్మల్ని చూసి భయపడి బైక్ వేరే వీధిలో దాచిపెట్టాడు, రండి చూపిస్తా అంటూ అమాయకంగా చెప్తూ పోలీసులను వెంట పెట్టుకుని మరి తండ్రి బైక్ దాచిన ప్రాంతానికి పోలీసులను తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పిల్లాడు పోలీసులను వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉండడంతో ఒకంత అవాక్కైపోయారు. చిన్నపిల్లాడు పోలీసులను చూసి భయపడకుండా జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి తన తండ్రి తప్పు చేశాడని గ్రహించి పోలీసులను వెంట పెట్టుకుని మరి వెళ్ళి, మీరు వస్తూ ఉండడంతోనే మా నాన్న బైక్ వేరే దగ్గర దాచిపెట్టాడు, ఇంట్లో పెట్టలేదు, ఆ బైక్ ఎక్కడ పెట్టాడో నేను చూపిస్తాను, రండి సార్ అంటూ తీసుకొని వెళ్ళడం కావచ్చు. దీనికి సంబంధించి అక్కడ అది కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ పిల్లవాడి ధైర్యాన్ని చూసి పోలీసులు కూడా ఒకంత ఆశ్చర్యపోయారు. సరే, పత్రాలు సరిగా లేవనా లేకపోతే పోలీసులు వస్తున్నారనేటువంటి భయంతోన బైక్ ని అక్కడ కాకుండా వేరే దగ్గర తండ్రి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే పోలీసులను చూసి పెద్దవాళ్లే తప్పించుకోవాలి అనేటువంటి దానికి సంబంధించి ఈ చిన్న పిల్లవాడు పోలీసులను చూసి ఎంతో ధైర్యంగా
ఎంతో ధైర్యంగా పోలీసుల దగ్గరకు వెళ్ళి ఎస్ ఇక్కడ తప్పు జరిగింది, మా నాన్న బైక్ వేరే దగ్గర దాచిపెట్టాడు, మరి మా నాన్న దగ్గర పేపర్లు లేవనా లేకపోతే ఇంకో రకమైన కారణమేమో నాకు తెలియదు, మీరు రండి సార్ నేను తీసుకొని వెళ్తాను అక్కడ చూపిస్తానని ఆ బుడ్డోడు ప్రదర్శించినటువంటి ధైర్యానికి ఒకంత హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఈ చిన్నారి ఏ మాత్రం భయం లేకుండా తండ్రి చేసినటువంటి పనిని పోలీసులకు పట్టివ్వడం అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. చిన్నారి మహేందర్ చూపించినటువంటి ఈ నిష్కల్మషమైన అమాయకత్వానికి సమయస్ఫూర్తికి పోలీసులు కూడా ముచ్చటపడ్డారు. ఈ సంఘటన ఆధారంగా దీనికి సంబంధించి ఆ ప్రాంతంలో ఆ పిల్లవాడి ప్రవర్తనకు సంబంధించి ఆ పిల్లవాడి ధైర్యానికి సంబంధించి కూడా అందరూ చెప్తున్నారు. ఈ పిల్లవాడు ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు, అన్యాయాన్ని సహించడు, తప్పెవరైనా చేస్తే నిలదీసినట్లే మాట్లాడతాడని కూడా స్థానికులు చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం గ్రామం ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు, పొలం పనులకు వెళ్లేటువంటి రైతులతో ఆ గ్రామం రోజు అలాగే ప్రశాంతంగా ఉంది. ఆ ఊరిలో సురేష్ అనేటువంటి ఓ మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతని 6 ఏళ్ల కుమారుడు మహేంద్ర ఎంతో చురుకైన వాడు, నిష్కల్మషమైనటువంటి మనసున్న ముద్ర బాబు. ఊరి వీధుల్లో సైకిల్ తొక్కుతూ కనిపించిన ప్రతి ఒక్కరితో కబుర్లు చెప్పడం మహేంద్రకు అలవాటని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో గ్రామంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఊరి సరిహద్దుల వద్ద 2 పోలీసు వ్యాన్లు ఆగి ఉన్నాయి. అయితే ఎస్ఐ తన సిబ్బందితో కలిసి గ్రామ సరిహద్దులను దిగ్బంధించి విస్తృత కార్డన్ సెర్చ్ చేపట్టారు. నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి ఇల్లు, ఊరిలోని ప్రతి వాహనాన్ని సమగ్రంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. మైకులో ప్రజలెవరూ కంగారు పడకండి, వాహన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి అని పోలీసులు చేసినటువంటి ప్రకటన సంచలనంగా మారింది. అయితే ఇంటి ముందర ఉన్న తన పాత బైక్ను చూసి సురేష్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎందుకంటే ఆ బైక్ ఇన్సూరెన్స్ ముగిసిపోయింది, సరైనటువంటి పత్రాలు కూడా లేవు. హెల్మెట్ లేనందుకు, పత్రాలు లేనందుకు పోలీసులు ఎక్కడ చలానా రాస్తారో లేదా బైక్ సీజ్ చేస్తారో అని భయపడ్డాడు. ఏం చేయాలో తోచక పోలీసులు తమ వీధిలోకి రాకముందే బైక్ను వేరే చోట దాచాలని నిర్ణయించుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా బైక్ను నెమ్మదిగా తోసుకుంటూ తీసుకుని వెళ్లి పక్క వీధిలో ఉన్నటువంటి ఒక పాత రేకుల షెడ్ వెనక తుప్పల మధ్య రహస్యంగా దాచిపెట్టాడు. అయితే ఇక ఏమీ కాదని ఊపిరి పీల్చుకొని ఏమీ తెలియనట్లు ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఈ గందరగోళం మొత్తాన్ని ఇంటి అరుగు మీద కూర్చొని బిస్కెట్ తింటున్న 6 ఏళ్ల మహేంద్ర అత్యంత శ్రద్ధగా గమనించాడనే విషయం సురేష్ గుర్తించలేదు. అయితే కొద్దిసేపటికి పోలీసులు సురేష్ ఉన్న వీధిలోకి వచ్చారు. ఊరి పెద్దలు, పక్కింటి వాళ్ళు భయంతో పోలీసులను చూస్తుంటే మహేంద్ర ఏ మాత్రం భయం లేకుండా పోలీసుల వైపు పరిగెత్తాడు. ఎస్ఐ గారి ఖాకీ డ్రెస్, బెల్ట్ చూసి సంబరపడిపోయాడు. స్వయంగా బొటనవేలు చూపుతూ సార్ నాన్న బైక్ దాచాడు, రండి సార్ చూపిస్తా అని బిగ్గరగా అన్నాడు. ఆ మాట వినగానే పక్కనే నిలబడిన సురేష్ ముఖం ఒక్కసారిగా తెల్లబోయింది. గుండె ఆగినంత పనైంది. ఊరి జనం కూడా ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరెళ్లు పెట్టారు. అయితే ఎస్ఐ నవ్వుతూ ఏంటి నాన్న, మీ నాన్న బైక్ దాచాడా, ఎక్కడ దాచాడో చూపిస్తావా అని అడగడంతో ఇమీడియట్ గా రండి సార్, మా నాన్న మిమ్మల్ని చూసి భయపడి పక్క వీధిలో దాచాడు, నేను చూశాను, పదండి అంటూ ఎస్ఐ చేయి పట్టుకుని మరీ పక్క వీధికి తీసుకెళ్లాడు. ఆ చిన్నారి నిష్కల్మషమైన అమాయకత్వాన్ని చూసి పోలీసులు, ఊరి జనం నవ్వాలో ఆశ్చర్యపోవాలో తెలియక అతని వెంట నడిచారు. మహేంద్ర సరిగ్గా తుప్పల వెనుక దాచినటువంటి బైక్ను చూపించి ఇదిగో సార్ మా నాన్న బైక్ అని నెల్లూరు యాసలో ఎంతో మురిపెంగా చెప్పాడు. చిన్నారి తెగువకు, సమయస్ఫూర్తికి పోలీసులు మురిసిపోయారు. ఎస్ఐ సురేష్ ను పిలిచి సరదాగా మందలించారు. చూసారా సురేష్ గారు, తప్పు చేస్తే పిల్లలే పట్టించేస్తారు, పత్రాలు సరిగా ఉంచుకోవాలి కానీ ఇలా దాచకూడదు అని చిరునవ్వుతో హితవు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే చిన్నారి మహేంద్రను మెచ్చుకొని అతనికి చాక్లెట్లు కొనిచ్చి హెడ్ క్యాప్ పెట్టి అభినందించారు. తండ్రి భయం ఒకవైపు, కొడుకు అమాయకత్వం మరోవైపు ఆ రోజు అనంతసాగరం గ్రామంలో పెద్ద చర్చనీయాంశంగా ఈ అంశం మారింది. ఆ కుటుంబానికి ఈ అంశం, ఆ గ్రామానికి మరువలేనటువంటి ఒక తీపి గుర్తుగా మిగిలిపోయిందనే చెప్పాలి.